హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. రేపు అమావాస్య కదండి. రేపు మహాలయ అమావాస్య అండి. రేపు పెద్దల అమావాస్య అని కూడా అంటారు. దీని గురించి కొంచెం తెలుసుకుందామండి. మనం టాపిక్ చెప్పుకుందాము, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు. దీనినే వాడుకలో పెద్దల అమావాస్య అని కూడా అంటారు. పితృదేవతల పూజలకు కేటాయించిన ఉత్కృష్టమైన రోజు కనుకనే ఆ పేరు వచ్చింది. పితృదేవతలకు కేటాయించిన రోజు చాలా గొప్ప రోజు అని చెప్తున్నారు. భాద్రపద మాసంలోని కృష్ణపక్షాన్ని మహాలయ పక్షమని, ఆ పక్షంలోని చివరి రోజు కనుక మహాలయ అమావాస్య అని చెప్పారు. మహాలయ పక్షానికి పితృపక్షమని పేరు. పితృదేవతలను శోభన దేవతలు అని కూడా అంటారు. వీరు ఎప్పుడూ శుభం కలగాలని ఆశీర్వదిస్తుంటారు. అటువంటి పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధ విధులు నిర్వహించడం, పిండ ప్రదానాలు చేయడం వంటి పితృపూజలు ఆచరించే పక్షం కనుక పితృపక్షం అనే పేరు వచ్చింది. అయితే ఈ కాలం చెడు కాలం అని, శుభకార్యాలకు పనికిరాదని శాస్త్రవచనం. పితృదేవతలకు శ్రాద్ధ విధులు మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు నిర్వహించడం వెనుక కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ కథ ఏందో చూద్దాం. పూర్వం దేవదానవుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం భాద్రపద కృష్ణపక్ష పాడ్యమి నాడు మొదలై అమావాస్య వరకు 15 రోజులు జరిగింది. యుద్ధంలో దేవతల బలం క్షీణించింది. రాక్షసులు విజృంభించారు. యుద్ధంలో అనేక మంది మహర్తులు, మునులు, యతులు మృతి చెందారు. ఆయా వీరులు మృతి చెందిన రోజులకు యతి మహాలయం, శస్త్రహత మహాలయం అని పేర్లు ఏర్పడ్డాయి. అమావాస్య నాటికి దేవతలందరూ పూర్తిగా ఓడిపోయి అమరావతికి వెనుదిరిగారు. ఈ పక్షం రోజుల్లో ఎవరెవరు చనిపోయిన తిథి రోజు వారికి శ్రాద్ధ విధులు నిర్వహించడంతో పాటు అందరికీ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించారు. అప్పటి నుండి మహాలయ పక్షంలోనూ మహాలయ అమావాస్య నాడు పితృదేవతల ఆరాధన మొదలైంది. కన్యా, తులారాశుల్లో సూర్యభగవానుడు ఉన్న సమయంలో ప్రేతపురి శూన్యంగా ఉంటుంది. ఈ సమయంలో పితృదేవతలందరూ అన్నాన్ని కోరుతూ తమ ఇండ్ల చుట్టూ తిరుగుతూ ఉంటారని భారతంలో చెప్పారు. కనుక అన్నం కోరి ఇంటి చుట్టూ తిరిగే పితృదేవతల ఆత్మలను సంతృప్తిపరచడం కోసం శ్రాద్ధ విధులు ఆచరించడం, పిండ ప్రదానాలు చేయడం, తర్పణాలు వదలడం లాంటి కర్మలు ఆచరించాలని శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో పిండ ప్రదానాలు చేయకపోతే మహాలయ అమావాస్య వరకు వేచి చూసిన పితృదేవతలు అసంతృప్తితో శపించి ప్రేతపురికి వెళ్ళిపోతారని చెప్పారు. మహాలయ పక్షం దినే గయాతుల్యం అని చెప్పారు. మహాలయ పక్షంలో మరణించిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, పూర్వీకులకు శ్రాద్ధ విధులు ప్రతిరోజు నిర్వహించాలి. ఒకవేళ ప్రతిరోజు వీలు కానిచో తిథి నాడు నిర్వహించాలి. తల్లి మరణించి తండ్రి జీవించి ఉంటే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వహించాలి, లేదా అమావాస్య నాడు విధిగా నిర్వహించాలి. మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ విధులు నిర్వహించడం వల్ల త్రివేణి సంగమంలోనూ గయలోనూ శ్రాద్ధ విధులు నిర్వహించిన ఫలితం కలుగుతుంది. మహాలయ పక్షంలోని అన్ని రోజులు కానీ, లేదా ఒక్కరోజు కానీ, లేదా మహాలయ అమావాస్య నాడు కానీ పితృదేవతలను ఆరాధిస్తే వారు 1 ఏడాది పాటు సంతృప్తులవుతారు అని స్కాంద పురాణంలో పేర్కొన్నారు. పితృదేవతలు సంతృప్తి చెందితే వంశాభివృద్ధి కలుగుతుంది. వంశాభివృద్ధి అండి, కొడుకులు, పిల్లలు, మనవళ్ళు, మనమరాళ్ళు అంతా వృద్ధిలోకి రావాలంటే ఇట్లాంటి మంచి కార్యాలన్నీ చేయాలండి. ఇదండి.
మహాలయ అమావాస్య గురించి తెలుసుకున్నామండి. ఇప్పుడు ఈ మహాలయ పక్షాల గురించి ఒక కథ కూడా ఉందండి, అది కూడా తెలుసుకుందాం. మహాభారతంలోనూ మహాలయ అమావాస్య గురించి ప్రస్తావన ఉంది. దీని ప్రకారం కర్ణుడు యుద్ధంలో మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళే సమయంలో దారిలో తనకు దాహం వేస్తుంది. అప్పుడు ఓ నది దగ్గరికి వెళ్తాడు. అక్కడ నీటిని తాగేందుకు ప్రయత్నించగా అది బంగారంగా మారిపోతుంది. ఆ తర్వాత కర్ణుడికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఒక చోట మామిడి చెట్టు కనిపిస్తుంది. పండ్లను చూసి సంతోషపడ్డ కర్ణుడు వాటిని కోసేందుకు వెళ్ళగా అవి కూడా బంగారంగా మారిపోతాయి. అప్పుడు సూర్యదేవుని ప్రార్థిస్తాడు. ఈ విచిత్ర సంఘటనను చూసి తన తండ్రి అయిన సూర్యభగవాను ప్రార్థిస్తాడు. తన సమస్యకు పరిష్కారం చూపమని కోరతాడు. అప్పుడు సూర్యుడు కర్ణుడితో ఇలా అంటాడు, నీవు భూలోకంలో ఎన్నో దానాలు చేశావు, అయితే ఏ రోజు పితృదేవతలకు అన్నదానం శ్రాద్ధ కర్మలు నిర్వహించలేదు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడ్డాయని సూర్యుడు వివరిస్తాడు. అప్పుడు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసే అవకాశం కల్పించాలని కోరతాడు. అప్పుడు కర్ణుడు ఇంద్రుడి సహాయంతో భూలోకానికి వచ్చి పితృదేవతలందరికీ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, అన్నదానం నిర్వహించి మహాలయ అమావాస్య రోజున స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. ఆనాటి నుంచి పురాణాల ప్రకారం ఎవరైనా పితృ రుణాలను తీర్చుకోవాలి, అప్పుడే మీకు రెట్టింపు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. ఇదండి మహాలయ అమావాస్య గురించి కథ కూడా తెలుసుకున్నామండి. అందుకే పితృదేవతలను మనము ఆరాధించుకోవాలి, పితృతర్పణాలు, శ్రద్ధ కర్మలు చేయాలి. కుటుంబం వృద్ధిలోకి రావాలంటే ఇవన్నీ చేయాలండి. పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలంటే ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి తెలుసుకుంటారు. తెలియని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇదండి, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఆల్.